హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ విత్ ఐస్ క్రీమ్తో మీ ముందుకు వచ్చా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఫస్ట్ నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకున్నా: పొమోగ్రనేట్, యాపిల్ అండ్ బనానా. సో మీ దగ్గర ఇంకేమైనా ఉంటే తీసుకోవచ్చు. గ్రేప్స్ ఉన్నా తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో నేను బేసిక్గా చేశాను. అయితే ఇవి అయిన తర్వాత ఏం చేయాలంటే, నేను హాఫ్ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ తీసుకున్నా అండ్ అది బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత వితౌట్ ఎనీ లమ్స్ అనమాట, లమ్స్ లేకుండా మనం బాయిల్ చేయాలి. సో బాయిల్ చేసిన తర్వాత నేను కాచి చల్లార్చిన మిల్క్ నేను పక్కన పెట్టుకున్న ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసి లమ్స్ లేకుండా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. వచ్చిన తర్వాత మనం అలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు అది కూడా వేసేసిన తర్వాత ఇలా ఉండింది కదా, ఇలాగా ఉన్న ఈ కన్సిస్టెన్సీ రావాలి అనమాట. నేను చెప్పాను కదా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్, 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్లో ఇలా రావాలి కన్సిస్టెన్సీ. ఇలా వచ్చిన తర్వాత మనం ఆ మిల్క్ మరిగిన మిల్క్లో వేసేసి బాగా మిక్స్ చేసి వితౌట్ ఎనీ లమ్స్ అనమాట మిక్స్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, మనం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 or 2 hours పెట్టుకున్న తర్వాత, సో నేను ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా వితౌట్ ఎనీ లమ్స్ ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత మన దగ్గర ఏం ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్తో, నేనైతే వెనీలా ఐస్ క్రీమ్తో చేశానమాట. వెనీలా ఐస్ క్రీమ్ వేసి టేస్ట్ చేసా. నిజంగా అసలు ఎంత బాగా వచ్చిందంటే, ఆ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇలా వచ్చింది కన్సిస్టెన్సీ. సూపర్ అనమాట. సో మా వారికి అయితే అసలు ఎంత బాగా నచ్చిందో, మా వారి ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇలా వచ్చిన తర్వాత నేను ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ వేసా. లిటరల్లీ మీరైతే ట్రై చేయండి. ట్రై చేశాక కూడా ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. నేను వెనీలా ఐస్ క్రీమ్తో చేశానని చెప్పాను కదా, లాస్ట్ ఇది అనమాట. సో తిన్న తర్వాత ఆయన రియాక్షన్ చూడాలి. లిటరల్లీ ఆసమ్ అనమాట. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా నాకు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.